హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకి మళ్ళీ వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే మూవీ పేరు లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఈ వీడియోని చూసి మూవీ నేమ్ తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇక ఓపెన్ చేస్తే మనకి టామ్ అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతని వెనకాలే ఒకతను ఒక కార్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కార్ డోర్ ఓపెన్ కాగానే టామ్ కూడా వెళ్ళి ఆ కార్లో కూర్చుంటాడు. అయితే ఆ ఇంకో అతని పేరు విక్. వీళ్ళిద్దరూ కలిసే పని చేస్తారు. ఇక కొద్దిసేపటికి వాళ్ళిద్దరూ కలిసి ఒక సూపర్ మార్కెట్కి వెళ్తారు. అక్కడ నుండి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కొని వాళ్ళ ఫ్లాట్కి వెళ్తారు. వెళ్ళాక వాళ్ళ ఫ్లాట్లోని ఒక రూమ్ని సౌండ్ ప్రూఫ్గా మార్చేస్తారు. ఇక ఆ తర్వాత వాళ్ళు తెచ్చిన కార్ని కూడా సౌండ్ ప్రూఫ్గా చేసేస్తారు. ఇక ఆ తర్వాత రోజు మార్నింగ్ ఒక చోట ఆ కార్లో కూర్చొని దేని గురించో వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి వాళ్ళిద్దరిని క్రాస్ అయి వెళ్తుంది. ఆ అమ్మాయిని చూడగానే వాళ్ళిద్దరూ వాళ్ళ ముఖాలకి మాస్క్ పెట్టుకొని ఆమెని బలవంతంగా పట్టుకొచ్చి ఆ కార్లో కూర్చోపెడతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఫ్లాట్కి తీసుకెళ్లి సౌండ్ ప్రూఫ్ చేసిన రూమ్లో కట్టేస్తారు. కట్టేశాక ఆమెవి కొన్ని ఫొటోస్ కూడా తీసుకుంటారు. అయితే ఈమె పేరు స్టెల్లా. ఇక వాళ్ళిద్దరూ స్టెల్లాని అడిగి వాళ్ళ డాడీ ఫోన్ నెంబర్ మరియు ఈమెయిల్ని కనుక్కుంటారు. ఎందుకంటే స్టెల్లా వాళ్ళ డాడీని మనీ కోసం బ్లాక్మెయిల్ చేద్దామని. ఇక స్టెల్లా కూడా వాళ్ళకి నెంబర్ ఇచ్చేస్తుంది. ఇక వాళ్ళు ఆ రూమ్ బయటికి వచ్చి విక్ స్టెల్లా వాళ్ళ డాడీకి పిక్స్ పంపడానికి అపార్ట్మెంట్ బయటికి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ టామ్తో ప్రతి 10 నిమిషాలకి ఆమెని గమనించమని చెప్తాడు. టామ్ కూడా విక్ చెప్పినట్టే ప్రతి 10 నిమిషాలకి ఆమెని వెళ్ళి గమనిస్తూ ఉంటాడు. ఇంకా కొద్దిసేపటికి విక్ స్టెల్లా వాళ్ళ డాడీకి ఫొటోస్ పంపించేసి అపార్ట్మెంట్కి రిటర్న్ వచ్చేస్తాడు. అపార్ట్మెంట్కి రాగానే టామ్తో ఇప్పటి వరకైతే ఆ ఈమెయిల్కి ఏ రిప్లై రాలేదు అని చెప్తాడు. ఇక విక్ మరియు టామ్ కలిసి స్టెల్లాకి ఫుడ్ ఇవ్వడానికి ఆ రూమ్లోకి వెళ్తారు. రూమ్లోకి వెళ్ళాక స్టెల్లాతో విక్, ఇప్పుడు నీ నోరు తెరుస్తాము, నువ్వు అరిచినా ఏం ప్రయోజనం ఉండదు, కాబట్టి అరవకు అని చెప్తాడు. దానికి స్టెల్లా సరే అని తల ఊపుతుంది. కానీ నోట్లో నుండి ఆ పట్టి తీయగానే స్టెల్లా అరవడం మొదలు పెడుతుంది. అది చూసి విక్ తన నోరుని మూసేస్తాడు. మళ్ళీ తనకి నువ్వు అరవడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు, ఈ రూమ్ అంతా సౌండ్ ప్రూఫ్ అని చెప్తాడు. ఆ తర్వాత ఆమెకి వాటర్ తాపిచ్చాక విక్ స్టెల్లాతో ఇలా అంటాడు, బాత్రూమ్కి వెళ్ళడానికి ఫింగర్స్తో 1, 2 అని చూపెట్టు అని అంటాడు. అప్పుడు స్టెల్లా తన చేతితో 1 అని చూపెడుతుంది. అయితే స్టెల్లా టాయిలెట్కి వెళ్ళాలనుకుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక పాట్ తీసుకొచ్చి వాళ్ళ ముందే టాయిలెట్ పొమ్మని అడుగుతారు. స్టెల్లా ఫస్ట్ ఒప్పుకోదు. కానీ తన దగ్గర ఇంకో దారి లేకపోవడం వల్ల తను వాళ్ళిద్దరి ముందే టాయిలెట్కి వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత ఇదంతా చూసి టామ్కి సరిగ్గా అనిపివ్వదు. అతను చాలా డిస్టర్బ్డ్గా ఉంటాడు. ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోడు. అతను ఫుడ్ సరిగ్గా తినకపోవడం విక్ గమనిస్తాడు. ఇక విక్ టామ్కి బలవంతంగా ఫుడ్ తినిపిస్తాడు. ఇక్కడ మనకి అర్థమవుతుంది విక్కే అతని బాస్ అని. ఆ తర్వాత విక్ టామ్తో ఇలా అంటాడు, ఇప్పుడు మనం చేసేది రాంగ్ అయినా రైట్ అయినా ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే దీనికోసం మనం చాలా నెలల నుండి రెడీ అవుతున్నాము. ఒకవేళ నీ ఫూలిష్నెస్ వల్ల మన గురించి స్టెల్లాకి తెలిసిపోతే మనం మళ్ళీ వెళ్ళి జైలు గోడల మధ్య బతకాల్సిందే అని అంటాడు. దీనివల్ల మనకు ఒకటి అర్థమైపోతుంది ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చారు. ఇక అప్పుడు టామ్ విక్ మాటలు విని విక్ని క్షమించమని అడుగుతాడు. ఇంకోసారి నా వల్ల ఏం మిస్టేక్ కాదు అని చెప్తాడు. ఇక విక్ బయటికి వెళ్ళగానే టామ్ స్టెల్లా ఫొటోస్ చూసి చాలా బ్యాడ్గా ఫీల్ అవుతాడు. ఇక ఆ తర్వాత టామ్ స్టెల్లా ఉన్న రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు స్టెల్లా తన ఫింగర్స్తో 2 అని చూపిస్తుంది. స్టెల్లా బాత్రూమ్ వెళ్ళాలని అనుకుంటుంది. అప్పుడు టామ్ అక్కడ ఉన్న బకెట్ మరియు టిష్యూ పేపర్ తీసుకొచ్చి స్టెల్లాకి ఇచ్చి తన ముందే వెళ్ళమని చెప్తాడు. కానీ తన ముందు వెళ్ళడం స్టెల్లాకి ఇష్టం ఉండదు. తనని వెనుకకి తిరగమని అడుగుతుంది. ఇక టామ్ కూడా వెనకాలకి తిరిగి నిల్చుంటాడు. ఇక స్టెల్లా సమయం చూసి టామ్ని ఆ బకెట్తో కొడుతుంది. దీనివల్ల టామ్ దగ్గర ఉన్న గన్ కింద పడిపోతుంది. స్టెల్లా ఆ గన్ తీసుకొని టామ్ వైపు గురిపెట్టి తన సంఖ్యలు విప్పమని చెప్తుంది. టామ్ స్టెల్లా దగ్గరికి వెళ్ళేటప్పుడు తనని భయపెట్టడానికి స్టెల్లా ఒక బుల్లెట్ కాలుస్తుంది. చాలా ఫాస్ట్గా తన మాస్క్ కూడా తీస్తుంది. అప్పుడు స్టెల్లా టామ్ ముఖాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు ముందే తెలుసు. వాళ్ళిద్దరూ రిలేషన్లో కూడా ఉండేవారు. ఇక స్టెల్లా అడగడం వల్ల టామ్ ఇలా చెప్తాడు, నేను జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఒక్కసారి కూడా నన్ను కలవడానికి రాలేదు. అనుకోకుండా నన్ను జైలు నుండి వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ తర్వాత నేను వెళ్ళి విక్తో పాటు కలిసి నిన్ను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేశాను. ఇదంతా చెప్తూ టామ్ స్టెల్లా పైకి దూకి తన దగ్గర నుండి గన్ తీసుకొని మళ్ళీ తనని బెడ్కి కట్టేస్తాడు. ఆ తర్వాత టామ్ స్టెల్లాతో ఇలా చెప్తాడు,
ఒకవేళ విక్కి కనుక ఈ విషయం తెలిసినట్టయితే మన ఇద్దరి ప్రాణాలు తీసేస్తాడు అని చెప్తాడు. ఇక కొద్దిసేపటికి విక్ తిరిగి వచ్చేస్తాడు. విక్ టామ్తో స్టెల్లా వాళ్ళ డాడీ మనీ ఇవ్వడానికి ఒప్పుకోలేదు అని చెప్తాడు. అందుకే మనం ఇంకేదైనా ట్రై చేసి మనీ వసూలు చేద్దాం అని అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి స్టెల్లా ఉన్న రూమ్లోకి ఒక కెమెరా తీసుకొని వెళ్తారు. ఇక విక్ స్టెల్లాతో ఇలా చెప్తాడు, మీ డాడీ మాకు మనీ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు నీ వేలుని కట్ చేసి మీ డాడీకి వీడియో పంపిస్తాము. అలా అయినా మీ డాడీ మాకు మనీ ఇస్తాడు అని అంటాడు. ఇదంతా విని స్టెల్లా చాలా భయపడుతుంది. వద్దు అలా చేయకు అని కూడా అరుస్తుంది. కానీ విక్ మాత్రం తన మాటలు పట్టించుకోడు. ఇక స్టెల్లా తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఇది విని టామ్ షాక్ అవుతాడు. తన వేలుని కట్ చేయకుండా ఆపేస్తాడు. ఇంకేదైనా చేసి వాళ్ళ డాడీ మనీ ఇచ్చేలా చేద్దాం అని అంటాడు. ఇక ఆ తర్వాత విక్ స్టెల్లాకి ఫుడ్ తినిపించడానికి వెళ్తాడు. ఇంతలో టామ్ కళ్ళు ఆ బుల్లెట్ మీదకి వెళ్తాయి. ఆ బుల్లెట్ ని చూసి టామ్ ఆ బుల్లెట్ ని తీయడానికి అక్కడికి వెళ్తాడు. కానీ విక్ టామ్ కదలడం చూసి ఎక్కడికి కదలకు, అక్కడే ఉండు అని చెప్తాడు. ఇక ఫుడ్ తినిపించడం అయిపోగానే ఆ స్పూన్ కింద పడిపోతుంది. వెంటనే టామ్ వెళ్ళి ఆ స్పూన్ తో పాటు ఆ బుల్లెట్ ని కూడా తీస్తాడు. ఇక బయటికి వచ్చి టామ్ ఆ బుల్లెట్ ని ఫ్లెష్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ బుల్లెట్ మాత్రం అక్కడే తేలుతూ ఉంటుంది. అప్పుడు విక్ ఆ ఫ్లెష్ సౌండ్ విని టామ్ ని పిలుస్తాడు. పక్కకపోవడంతో ఆ బాత్రూమ్ డోర్ తీసుకొని అందులోకి వెళ్ళిపోతాడు. ఇంతలో టామ్ ఆ బుల్లెట్ ని తీసుకొని మింగేస్తాడు. అలా మింగేయడం వల్ల అతను బతికిపోతాడు. ఇక విక్ స్టెల్లా వాళ్ళ డాడీకి వీడియో పంపించడానికి బయటికి వెళ్తాడు. అప్పుడు టామ్ స్టెల్లా దగ్గరికి వెళ్ళి నిజంగానే నువ్వు ప్రెగ్నెంటా అని అడుగుతాడు. అప్పుడు స్టెల్లా నిజంగానే నేను ప్రెగ్నెంట్ని, అది నీ వల్లనే అయ్యాను అని కూడా చెప్తుంది. నమ్మకం కలగకపోతే నా ఫోన్లో ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఉంది, కావాలంటే వెళ్ళి చూడు అని అంటుంది. ఇక టామ్ వెళ్ళి స్టెల్లా మొబైల్ని ఆన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అంతలో తనకి ఒకటి గుర్తొస్తుంది. ఒకవేళ తను ఆ మొబైల్ని ఆన్ చేస్తే తనున్న లొకేషన్ని ట్రేస్ చేస్తారు అని అర్థమవుతుంది. ఇంతలో స్టెల్లా డిఫరెంట్గా బిహేవ్ చేయడం చూసి వెళ్ళి తన కట్లు విప్పుతాడు టామ్. ఇక అప్పుడు స్టెల్లా టామ్ని సెడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. టామ్ ఒక మైకంలోకి వెళ్ళాక స్టెల్లా టామ్ని కట్టేస్తుంది. అప్పుడు స్టెల్లా అక్కడి నుండి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ డోర్ లాక్ చేసి ఉంటుంది. ఇక ఆ తర్వాత స్టెల్లా టామ్ ఫోన్ తీసుకొని టామ్ ఫోన్ నుండి పోలీస్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్తుంది. అప్పుడు పోలీస్ వాళ్ళు స్టెల్లాని తనున్న లొకేషన్ని చెప్పమని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వచ్చి తనని కాపాడడానికి. కానీ స్టెల్లాకి మాత్రం వాళ్ళున్న లొకేషన్ తెలియదు. ఇంతలో స్టెల్లా కళ్ళు రూమ్ కీస్ మీద పడతాయి. నెమ్మదిగా స్టెల్లా రూమ్ కీస్ తీసుకోవడానికి వెళ్తుంది. కానీ టామ్ స్టెల్లాని కొట్టి స్పృహ తప్పేలా చేసి మళ్ళీ స్టెల్లాని ఆ బెడ్కి కట్టేస్తాడు. కొద్దిసేపటి తర్వాత విక్ అక్కడికి వస్తాడు. అప్పుడు టామ్ ఏం జరగనట్టే తనతో మాట్లాడతాడు. ఆ తర్వాత విక్ టామ్తో స్టెల్లా వాళ్ళ డాడ్ మనకి మనీ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అని చెప్తాడు. ఇక మనం ఈ ప్లేస్ మార్చాలి అని విక్ టామ్తో అంటాడు. అప్పుడు టామ్ అక్కడ నుండి వెళ్ళి వెహికల్ దగ్గరికి వెళ్తాడు. అందులో స్టెల్లా వస్తువులు చూసి తను నిజంగానే ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటాడు. ఇంతలో విక్ స్టెల్లా రూమ్లోకి వెళ్తాడు. విక్ అక్కడ టామ్ ఫోన్ నుండి పోలీస్ వాళ్ళకి కాల్ చేసింది చూస్తాడు. ఇంకా స్టెల్లా కాల్చినప్పుడు వచ్చిన బుల్లెట్ని కూడా దొరకపడతాడు. ఇదంతా చూసి విక్ ఏదో తేడాగా ఉంది అని అనుకుంటాడు. ఇక విక్ స్టెల్లాని టార్చర్ చేస్తూ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, మీరిద్దరు కలిసి ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. స్టెల్లా అతనికి భయపడి టామ్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. అప్పుడు విక్ నా పేరు కూడా నీకు తెలుసు, నా పేరేంటి అని అడుగుతాడు. కానీ స్టెల్లా మాత్రం నీ పేరు నాకేం తెలీదు అని చెప్తుంది. ఇక టామ్ అక్కడికి రాగానే విక్ టామ్తో ఇలా అడుగుతాడు, నువ్వు స్టెల్లాని కిడ్నాప్ చేయడానికి ఎందుకు ఎంచుకున్నావు అని అంటాడు. అప్పుడు టామ్ మనం ఇద్దరం కలిసే కదా స్టెల్లాని కిడ్నాప్ చేయాలనుకున్నాం అని అంటాడు. ఇది విన్నాక విక్ టామ్తో ఇలా అంటాడు, మనమిద్దరం ఒకరితో ఒకరం హానెస్ట్గా ఉండాలి, నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని అంటాడు. అప్పుడు టామ్ నేను చాలా హానెస్ట్గా ఉన్నాను, నేను నీ దగ్గర ఏం దాయడం లేదు అని చెప్తాడు. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి స్టెల్లాకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వేరే ప్లేస్కి తీసుకెళ్తారు. అప్పుడు టామ్ స్టెల్లా ముఖం చూసి విక్ స్టెల్లాని కొట్టాడు అని అర్థం చేసుకుంటాడు. దీంతో టామ్ విక్కి అంతా తెలిసిపోయిందేమో అని అనుకుంటాడు. ఇక ఆ తర్వాత విక్ టామ్ దగ్గర నుండి కీస్ అడుగుతాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి స్టెల్లా వాళ్ళ డాడీ దగ్గర నుండి మనీ తీసుకోవడానికి జంగల్కి వెళ్తారు. అప్పుడు టామ్ అక్కడ చూసి ఇక్కడ ఏం మనీ లేవు అని చెప్తాడు. అప్పుడు విక్ టామ్తో మనకి డబ్బులు ఇక్కడ దొరకవు, డబ్బులు తెచ్చే ప్లేస్ నేను మార్చేశాను అని చెప్తాడు. ఇది చెప్పాక విక్ టామ్ పై గన్ పెడతాడు.
అప్పుడు టామ్కి అర్థమైపోతుంది విక్కీ అంతా తెలిసిపోయింది అని. ఇక టామ్ స్టెల్లా గురించి అంతా విక్కీ చెప్తాడు. స్టోరీ అంతా విన్నాక విక్ తనని కాల్చే సమయంలో టామ్ విక్ని తోసేసి అక్కడి నుండి పారిపోతాడు. టామ్ కొద్ది దూరం వెళ్తాడు. అప్పుడు విక్ దూరం నుండే టామ్ని కాలుస్తాడు. కాల్చాక అక్కడికి వెళ్ళి చూస్తే టామ్ అక్కడ ఉండడు. ఇక విక్ మనీ ఇచ్చే లొకేషన్ నుండి మనీ తెచ్చుకొని తిరిగి స్టెల్లా దగ్గరికి వస్తాడు. విక్ స్టెల్లాని చంపేయాలని అనుకుంటాడు. దానికోసం విషం ఉన్న ఇంజెక్షన్ని స్టెల్లాకి ఇస్తుండగా అక్కడికి టామ్ వచ్చి విక్ని కొడతాడు. కానీ విక్ దగ్గర గన్ ఉండడంతో విక్ టామ్ని కాల్స్తాడు. ఆ తర్వాత టామ్ని చంపేయడానికి ఇంకో బుల్లెట్ పేల్చే సమయంలో స్టెల్లా తన కాళ్ళతో విక్ని కింద పడేస్తుంది. ఇక వెంటనే టామ్ గన్ తీసుకొని విక్ని చంపేస్తాడు. ఆ తర్వాత విక్ దగ్గర ఉన్న కీస్ తీసుకొని స్టెల్లాకి ఇస్తాడు. ఇక స్టెల్లా తన కట్లని విప్పుకుంటుంది. టామ్కి కూడా చాలా బుల్లెట్స్ తగలడంతో టామ్ కూడా అక్కడే చనిపోతాడు. ఇక స్టెల్లా వెళ్ళి విక్ వాళ్ళ కార్లో కూర్చుంటుంది. అక్కడ తనకి మనీ కూడా కనిపిస్తాయి. కానీ తను ఇంటికి వెళ్ళాలనుకోవడం లేదు. ఎందుకంటే తన ఫాదర్కి తనంటే అస్సలు ఇష్టం లేదు. అందుకే అతను ఫస్ట్ టైం మనీ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇక స్టెల్లా మనీ తీసుకొని ఇంకో కొత్త జీవితాన్ని స్టార్ట్ పెట్టాలని అనుకుంటుంది. తనకి పుట్టబోయే బాబునో పాపనో చాలా బాగా చూసుకోవాలనుకుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ పేరు కిడ్నాపింగ్ స్టెల్లా. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు స్టే ట్యూన్ టు ఫిల్మీ స్టఫ్.